హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. మేము మా యానివర్సరీ సందర్భంగా అరుణాచలం వెళ్ళాము. అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉందో మీకు చూపిద్దామని వీడియో తీసుకున్నాము. మేము చాలాసార్లు అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాము. ఆయన ఎవరో మహానుభావుడు చెప్పినట్టు అరుణాచలం మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాం, అరుణాచల శివయ్య మనల్ని చూడాలనుకున్నప్పుడే వెళ్తామని. అది నిజమే అనిపించింది నాకు. ఇక్కడ చాలా రకాల సాంబ్రాణీలు ఉన్నాయి. అవి వేయడానికి కూడా ఇలా ఐరన్ వాటితో రెడీ చేసి ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్పెషల్ నాకు చాలా రకాల హల్వాస్ కూడా కనిపించాయి. ఇంకా అన్ని దేవాలయాల దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా రకరకాల కిడ్స్ టాయ్స్, ఇంకా చేతికి కట్టుకునే దారాలు, పేలాలు అవన్నీ ఉన్నాయి. ఏమీ కొనకపోయినా సరే చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది. స్ట్రీట్ షాపింగ్ ఏదైనా, అది దేవాలయాల ముందైనా లేదంటే మన ఆడవాళ్ళకు స్పెషల్లీ అన్నీ చూస్తూ నెమ్మదిగా వీడియో తీస్తున్నాను నేను. ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కనిపించాయి నాకు. రకరకాల పూజా ఐటమ్స్ చిన్న చిన్నవి ఇత్తడిలో ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే అంత లాంగ్ కదా, మళ్ళీ మనం అక్కడి నుంచి మోసుకురావడం ఇబ్బంది అవుతుందేమో అని. మేము మా పిల్లల్ని కూడా అరుణాచలం తీసుకువెళ్ళలేదు. వాళ్ళు గిరి ప్రదక్షిణ టైంలో ఇబ్బంది పడతారని. నాకు ఈ టాయ్స్ అన్నీ చూస్తుంటే పిల్లలు ఉంటే మమ్మీ అది కావాలి, పప్పా ఇది కావాలి అని అడిగేవాళ్ళు కదా అని అనిపించింది. అరుణాచల శివయ్య ఫొటోస్ రకరకాలుగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ రుద్రాక్ష మాలలు, కలింగి మాలలు చాలా ఉన్నాయి. నేను చూస్తూనే ఉన్నా, మా బుజ్జి అటు ఇటు ఫోన్ మాట్లాడుతూ తిరుగుతూనే ఉన్నాడు. కీ చైన్స్, చిన్న చిన్న లాఫింగ్ బుద్ధాస్, కుంకుమ బాక్సెస్, శివుడి ఐడల్స్ అవన్నీ చాలా బాగున్నాయి చిన్న చిన్నగా. ఇక్కడ దిష్టి బొమ్మలు కూడా ఉన్నాయి పెద్ద సైజులో. ఇంకా స్టోన్తో చేసినవి, వుడ్తో చేసినవి, మినియేచర్ కిచెన్కి సంబంధించినవి ఇక్కడ చాలా ఉన్నాయి. నాకైతే ఈ స్టోన్తో చేసిన గౌరీదేవి సెట్ చాలా నచ్చింది. ఇది ఎంత అని అడిగితే ఆయన 400 450 చెప్పాడు. చిన్నప్పుడు ఓనగుంటలు ఆడుకోవడానికి డైరెక్ట్గా ఆడుకునేది కదా, అక్కడ చెక్కతో చేసింది కూడా ఉంది ఓనగుంటలు ఆడేది. ఆయన నాకు చూపించిన సెట్లో ఏదో ఒకటి డ్యామేజ్ ఉంది. సరేలే వేరే దగ్గర చూద్దామని నేను మళ్ళీ వేరే దగ్గర చూశాను. నా దగ్గర కూడా ఉంది ఆ చెక్క ఓనగుంటలది. నాకు మా పిన్ని గిఫ్ట్గా ఇచ్చింది చిన్నప్పుడు. పిల్లలకైతే ఏం బొమ్మలు అలాంటివి ఏం తీసుకోలేదు, ట్రావెలింగ్లో ఇబ్బంది అవుతుందని. వచ్చిన తర్వాత వాళ్ళకి వేరే కొనిచ్చాము. మేమైతే ఈవినింగ్ టైంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మిడ్నైట్ 12 అయింది. 6కి స్టార్ట్ చేస్తే ఏ నైట్ అయినా అక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తినడానికి స్నాక్స్, తాగడానికి వాటర్ బాటిల్స్, టీ, కాఫీ, కొబ్బరి బోండాలు. నడిచి అలవాటు లేకుండా ఉన్న వాళ్ళ కోసం అక్కడ ఫుట్ మసాజర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ కనపడ్డ అంతమంది సాధువులనైతే నేనైతే వేరే ఎక్కడా చూడలేదు. గిరి ప్రదక్షిణ చేసిన మొత్తం 14 కిలోమీటర్స్లో అందరూ చాలామంది సాధువులే ఉన్నారు అక్కడ. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అరుణాచలం అనుకున్న మేము, కానీ నడుస్తుంటే అయితే ఆ ఇబ్బంది ఏమీ అనిపించలేదు. ఎప్పుడెప్పుడు అరుణాచల శివయ్య దర్శనం చేసుకుంటామా అని చాలా ఎదురు చూసాం మేము.
దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. 4 అవర్స్ టైం పట్టింది. కానీ దగ్గర నుంచి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రాజగోపురాన్ని అలాగే చూస్తూ ఉండాలని అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి. ఇంకా ఇక్కడ పూలు చాలా బాగా నచ్చాయి నాకు. మన దగ్గర ఉండే వెరైటీసే కానీ వాళ్ళు కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో దండలు అల్లి పెట్టారు. అది నాకు చాలా బాగా నచ్చింది. మనమైతే మల్లెపూలలో దమనం అలాంటివి పెట్టి లేదంటే కనకాంబరాలు అలా అల్లుతాం కదా. వీళ్ళు మల్లెపూలలో చిట్టి గులాబీలు పెట్టి అల్లి అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్స్ అయితే. ఇక్కడ నెయ్యి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట. మేము అలాగే చేసాము. నాకు పువ్వులు కావాలి బుజ్జి అని నేను మా బుజ్జిని అడిగాను. ఆయన ఆ మూర పూలు ఎంత అంటే 50 రూపీస్ అన్నాడు. ఒక మూర తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి చిట్టి గులాబీలతో అల్లిన పూలు. పువ్వులని చూస్తే కళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా మనకి. ఈ యానివర్సరీకి ఈ సర్ప్రైజ్ ట్రిప్ నాకు చాలా బాగా అనిపించింది. మా బుజ్జి సడన్గా టికెట్లు బుక్ చేసి తీసుకెళ్ళాడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సృజన శ్రీనివాస్ వ్లాగ్.